సమవర్తి, స్వామివారి పూజ ముగియక ముందే యమసదనానికి ఆహ్వానించడం ధర్మాధర్మ విచక్షణాపరులైన తమకు తగునా? శివ పూజ బూటకాన్ని కట్టిపెట్టి ఆ భూతపతిని వీడి ఈ కాలుని వెంట కదలిరా. మహాదేవ, యముని మరణం సృష్టి స్థితిలయ నిర్వహణలో విపరీత పరిణామాలకు దారితీసి పుట్టిన ప్రాణి గిట్టక సంక్షోభం ఏర్పడుతుంది. ఈ యమధర్మరాజుని కరుణించి పునర్జీవితుణ్ణి కావించి లయ నిర్వహణా ధర్మాన్ని పునరుద్ధరించు మహాదేవ. భక్తజన రక్షా దీక్షలో తమ సాటి దైవం తమరే, కరుణించి కాపాడటంలోనూ తమ సాటి తమరే. యమధర్మరాజ, శివభక్తులను కాని, శివార్చనా దీక్షా పరతంత్రులను కాని, శివ దీక్షలో ఉన్నవారిని కాని, శివాలయంలో శివ సన్నిధిలో నివసిస్తున్న వారిని కాని నీవు దండించరాదు. నీ ఆయుధపాశం ప్రయోగించి వారిని బాధించరాదు. పరమ పతివ్రత మూర్తులను, సద్వ్రత ఆచరుణులను, పితృభక్తి తత్పరులను, సత్యవాక్ పరిపాలకులను అకాల మృత్యువుతో అపమృత్యువుతో నీవు దండించవద్దు. పాహిమాం పరమేశ పాహిమాం. తమ ఆజ్ఞను శిరసావహిస్తాను. ఎంతటి ఘోర పాపమైనా శివనామస్మరణతో నశిస్తుంది. అది నీ దయా విశేషం. నీ భక్తుల విషయంలోనూ నీవు సూచించిన సచ్చీలుర విషయంలోనూ నేను అప్రమత్తుడనై మెలుగుతాను. సంతోషం. శివ శివ శరణం, శివ చరణం శరణం, శివ శివ శంకర, శివ శివ శంకర. మార్కండేయ, నీవు చిరంజీవివి. నీకు 7 కల్పాల ఆయువును ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. ఎన్ని యుగాలు గడచినా కాల ప్రభావానికి లోనుగాక నీవు ఇలాగే ఈ 16 వత్సరాల వయస్సుతోనే వర్ధిల్లగలవు. జరామరణ వ్యాధి బాధలు నిన్ను చేరవు. నీకు నీవే సాటి. సకల దేవ మానవ అభినందనలకు పాత్రుడవవుతావు. నీ నామస్మరణం కూడా అపమృత్యుహరణమవుతుంది. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అమ్మా, కుమార, అమ్మా. మార్కండేయ, వచ్చావా నాయనా? చిరంజీవి వచ్చావా నా చిట్టి తండ్రి? ఒక్క చిరంజీవత్వం ఏమిటమ్మా? బ్రహ్మను మించిన ఆయుష్, కల్పాంతాల వరకు జీవనాన్ని, యుగాల పర్యంతం మార్కండేయ నామం నిలుచు శాశ్వత యశస్సును అనుగ్రహించి తన భక్తవత్సలతను, భక్తుల పట్ల తన అవ్యాజానురాగాలను చాటుకున్నాడు పరమేశ్వరుడు. శివకరుణను పొందిన మార్కండేయుడు, అతన్ని పుత్రునిగా పొందిన మీరు ధన్యతనొందారు. సర్వం శివలీలా విలాసమే కాని అన్యం కాదు. ఆ దేవదేవుని మహిమలు వర్ణించటం ఆదిశేషునికి కూడా శక్యం కాదు. అట్టి పరాత్పరునకు ఇవే మా కృతజ్ఞతా నమస్కారాలు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఓం నమోస్తు శర్వా శంభో త్రినేత్ర చారుగాత్ర త్రైలోక్యనాథ ఉమాపతే దక్షయజ్ఞ విధ్వంసకారక కామాంగనాశనా. యశస్వీ భవ. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. మహాదేవ, మహిమాన్విత దివ్య ప్రభావ, నిరంతరము తమ చరణారవింద సేవ చేయాలనే వాంఛ తప్ప మరే వాంఛలు నా మదిలో లేవు. కాని చిరకాలంగా తమను ప్రశ్నించి సందేహ నివృత్తి చేసుకోవాలనే చిరు కోరిక నా మదిని తులుస్తున్నది. ప్రభువులు పదదాసుణ్ణి మన్నించి సందేహ నివృత్తి కావించండి.
నంది, భగవంతుడెప్పుడు భక్తసులభుడే. భక్తుల మనోభీష్టాన్ని తీర్చడమే భగవంతుని ప్రథమ కర్తవ్యం. దాసుడనని సందేహించక సంశయాన్ని వివరించు. ప్రభు, ఎందరెందరో భక్తులు, మహర్షులు, దేవతలు లోకేశ్వరేశ్వరులైన తమ దివ్యకీర్తిని, మూర్తిని కవితారూపకంగా గానం చేస్తున్నారు. వినడానికి ఆనందంగా, శృతిపేయంగా, మననం చేసుకుని మురిసిపోయే విధంగా ఉన్నాయవి. కాని ప్రభు, అవి ముఖస్థమై మౌఖిక వాంగ్మయంగా ఆనోటా శృతిలా వ్యాపిస్తున్నాయి. గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి మరో శిష్యుడికి, ఆపై భక్తుడికి పరంపరగా లభిస్తున్నాయి. అవును, కాని అవి స్వయం పఠనీయాలుగా లేవు. అవి లోకంలో వ్యాపించి తమ భక్తులు నోరారా గానం చేసుకునే మార్గాన్ని ఉపదేశించండి ప్రభు. నంది, చక్కని ప్రస్తావన చేశావు. నీ కోరిక వల్ల లోకాలకు ఒక మహత్తరోపకారం జరుగనున్నది. స్వామి, తమ సంధ్యా నృత్యం వల్ల ధమరుక విన్యాసంలో శాశ్వతమైన శబ్దానికి రూపం ఏర్పడింది. క్షరమెరుగని అక్షరాలు ఆవిర్భవించాయి. లిపి ఏర్పడి భాషకు పరిపుష్టి చేకూరింది. అది నంది మనసున జన్మించిన అపూర్వమైన కోరికకు ప్రతిరూపం. మా సంధ్యా తాండవ ఢమరుక విన్యాసాన జనించిన ఈ అక్షరాలు అక్షయాలై అక్షరం పరబ్రహ్మ స్వరూపమని జగద్విఖ్యాతి నొందుతాయి. పరమేశ్వర ప్రసాదితాలైన ఈ అక్షరాలు క్షయం కానివి, క్షరం లేనివి. ఈ అక్షరాలను మాచే జగతికి ప్రసాదింపచేయుటలో నంది పాత్ర ప్రశంసనీయం. నేను నిమిత్తమాత్రుణ్ణి. అదంతా తమ కటాక్షం. లోకానికి సాహితీ సంపద సమకూరే సమయం ఆసన్నమై తమరు అక్షరాకృతి ప్రసాదించారు. అవును స్వామి, మౌఖికమైన స్తోత్రాలిక లిఖిత రూపం ధరించి శాశ్వతమవుతాయి. యుగ యుగాలు భక్తులు తమని స్మరించి తరిస్తారు. కాలక్రమాన పతంజలి మహర్షి ఈ శబ్దజాలానికి మరింత వన్నె చేకూర్చగలడు. ఆహా. నారాయణ నారాయణ. శివకరుణ ఎంత మహత్తరమో ఇప్పుడు సమస్త లోకాలకు విదితమైంది. భక్తజన సులభుడైన పరమేశ్వరుడు తలుచుకుంటే ఏదీ అసాధ్యం కాదని మరోమారు రుజువైంది. నారద, ప్రతిదానికి ఒక హేతువు ఉంటుంది. అది కారణంగా కనిపించి కార్యరూపం ధరిస్తుంది. అవును స్వామి, మృకండ పుత్రుడు మార్కండేయుడి కారణాన చిరంజీవత్వం సిద్ధించింది. యముణ్ణి ఎదిరించి ధిక్కరించి ప్రాణాలు నిలుపుకుని చిరంజీవిగా ఆకల్పాంతం జీవించవచ్చని లోకానికి చాటారు. భక్త సులభ, లంకేశ్వరుడైన దశకంఠుడు తన రుద్రవీణానాదంతో తమని మెప్పించి రావణ బిరుదం పొందాడు. మహాబలశాలి బ్రహ్మప్రపౌత్రుడు శివభక్తుడు రావణుడు. అతడి ధాటికి లోకాలు తల్లడిల్లిపోతున్నాయి. కుబేరాది దిక్పాలకులు దిక్కులేని వారయ్యారు. అతని శక్తికి మూలాధారం అతని మాతృమూర్తి కైకసి నిత్యశివలింగార్చనే అని మహేంద్రుడు కక్షతో కార్పణ్యంతో ఆమె శివార్చనకు భంగం కలిగించదలిచాడు. నారద, ఈ చరాచర సృష్టిలో సమస్తం నా సంకల్పం మేరకే సంభవిస్తూ ఉంటుంది. ఏదైనా పర్యవసానం లోక కళ్యాణమే సుమ. నారాయణ నారాయణ.
ఇంద్రుడి యుక్తి, రావణుడి భక్తి శక్తుల పరిణామం ఏమిటో. ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్రపద్మం ఫాలాక్షికీల పరిశోషిత పంచబాణం భస్మత్రిపుండ్రరచితం ఫణికుండలాఢ్యం కుందేందుచందన సుధారస మందహాసం ప్రాతస్మరామి పరమేశ్వర పుణ్యమూర్తిం కర్పూరకుందధవళం గజచర్మచేలం గంగాధరం ఘనకపర్ద విభాసమానం కాత్యాయనీ తను విభూషిత వామభాగం హరహర శంకర కైలాసవాస స్వామి, ఎన్నో వేల సంవత్సరాలుగా నిత్యం నీ రూపాన్ని సృష్టించుకొని రూపుదిద్దుకున్న నిన్ను షోడశోపచారాలతో పూజిస్తున్నాను. ఏనాడు నా పూజకు ఆటంకం కలగలేదు. ప్రభు పరమేశ్వర, ఇది నా ఆరాధనా లోపమా లేక ఇది నీ కరుణా కటాక్ష లోప ఫలితమా? నిత్యం నిన్ను పూజించి తరిస్తున్నాను. ఎందుకు ఈనాడు ఇలా జరిగింది? శంకర, భక్తవ శంకర, పాహిమాం 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 పాహిమాం. ఎంత పొగరెంత మదమెంత కావరమో, సముద్రుడికింత గర్వమా, జడరాశికింత అహంకారమా, మేమంటే ఇంత నిర్లక్ష్యమా? దుర్నిరీక్ష తేజో విరాజితుడు, దౌర్బల భుజబల సంపన్నుడు, పరమేశ్వర కటాక్ష లబ్ధ వర గర్వితుడు అయిన ఈ లంకేశ్వరుడి తల్లి అయిన నీ పూజల్ని తుడిచివేసిన ఆ సముద్రుణ్ణి శాసిస్తాను. అతని దురహంకారాన్ని దండిస్తాను మాతా. శాంతించు నాయనా, శాంతించు. ఆ సముద్రుడి జడబుద్ధి జలాలు పొంగులెత్తి కెరటాలెగసి సాగర తీర సంపదను ముంచెత్తడం సాగర ధర్మం. దానిలో అతని దోషము లేదు, నేరము లేదు. లేకేమి మాతా, లేకేమి పుష్కలముగానున్నది. జలధర్మమైన, హిమధర్మమైన, వరుణ వాయు అగ్ని యమధర్మాలైనా ఈ దశకంఠుడి శాసనానికి ఆజ్ఞకు లోబడి ఉండాల్సిందే. కాదని సాహసించి ఆ కడలి రాజు తన కట్టుబాటు దాటి మేర మీరి హద్దు మీరి చెలియలి కట్ట దాటాడు. అది క్షంతవ్యము కాదు. ఆ హతకుని గర్వము సర్వమణిగేలా దండిస్తాను. గతజల సేతు బంధనం వృధా కుమారా, వృధా. ఎంత చేసినా, ఎంత దండించినా విఘ్నమైపోయిన నా పూజలు తిరిగి వస్తాయా? జలరాశిలో కలిసిపోయిన సైకతలింగం తిరిగి వస్తుందా? ప్రతీకారం, పగ, ప్రశాంతతకు శత్రువులు. శాంతంగా ఆలోచించు నాయనా.
ఆలోచించాను మాత, ఆలోచించాను. నీవు నిత్యం అర్చనలతో, అభిషేకాలతో, షోడశోపచారాలతో పూజించుకునేందుకు సైకతలింగాలు, మృత్తికలింగాలెందుకు? భక్తవ శంకరుడు పరమ దయామయుడు. అడిగిన వరాలను కాదనక లేదనక కరుణించే ఆశ్రిత జన వత్సలుడు ఆ ఆదిదేవుడు. ఆయనను అర్థించి ఆత్మలింగాన్ని తెచ్చి నీ కరకమలాలలో అలంకరిస్తాను. లంకేశ్వరుడి తల్లి పరువు ప్రతిష్టలకు తగినట్టు ఆ ఆత్మలింగాన్ని నీవు పూజించవచ్చు. నాయనా, నీ పట్టుదలకు ఎదురులేదు, నీ పంతానికి తిరుగులేదు. సాధించదలుచుకున్నది సాధించే వరకు పంతం విడువవు, వెనుదిరగవు. అభీష్ట సిద్ధిరస్తు, ఈశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు. అమ్మ ఆశీస్సులు ఆ త్రినేత్రుని దీవెనల కన్నా అమోఘం. అవి అండగా ఆశించిన ఆత్మలింగాన్ని సాధించుకు వస్తాను. పరమేశ, స్మరణ మాత్రాన దర్శనమిచ్చి సమస్తం ప్రసాదించే కరుణామూర్తి, దురహంకారంతో దుర్మధాంధుడనై తమ నివాసం కైలాసాన్నే కదలించబూనిన నా అజ్ఞానాన్ని తొలగించి అహంకారాన్ని అణచి వరాల వర్షం కురిపించిన దయామూర్తి, ప్రతినిత్యం 9 శివలింగాలను అభిషేకించగలిగే మహాద్భాగ్యాన్ని ప్రసాదించావు. మహాదేవా, నా మాతృమూర్తి నిత్య పూజలు చేయడానికి ఆత్మలింగాన్నే అర్థించి తెచ్చి ఇస్తానని వాగ్దానం చేశాను. మహేశ్వర, నీ అనుగ్రహం లేనిదే, నీ ఆశీస్సు లభించనిదే ఏదీ ఫలించదు, ఏదీ సాధ్యం కాదు కదా. తమ దర్శనం, తమ కటాక్షం, తమ వరం కోరి వస్తున్న నాకు కనిపించవా కైలాసవాస? హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. నారాయణ నారాయణ. ఏమి నారదా, ఏమిటిలా దిగులుగా ఉన్నావు? ఏమి జరిగింది? ఆత్మలింగం కోరి రావణాసురుడు కైలాసం చేరుకోనున్నాడు. భక్తవశంకరుడైన పరమేశ్వరుడు ఏదడిగినా కాదనడు, లేదనడు. ఒకవేళ కోరిన ఆత్మలింగం అతని చేజిక్కితే రావణుణ్ణి ఎవ్వరూ జయించలేరు. అతడు చేస్తున్న దురాఘాతాలు అంతా ఇంతా కాదు. దిక్పాలకులందరూ భయభ్రాంతులవుతున్నారు. నారదా, రావణుడి దుర్మార్గాలు నశించే కాలం వస్తుందిలే, దిగులు పడకు. నారాయణ నారాయణ నారాయణ. హర హర మహాదేవ, పురహర మహాదేవ, స్మరహర మహాదేవ. శంకర, గంగాధర, నమో నమః, నమో నమః. విద్యారాజ, సోమరాజ, కామరాజ, మహీధర రాజకన్యా, హృదబ్జ వసతే. సహస్ర వక్త్రాక్షిచరణ పరమేశ్వర, నమస్తే 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 నమః. సుందర సుకుమార నవపల్లవ కోమలాంగిని మాకనుగ్రహించు. సకలం నీకు త్వరలోనే అవగతం కాగలవు. ఆపై శివలీలా వినోదాన్ని నీవే గ్రహించగలవు. నా ఆజ్ఞ పాలించి వాని వెంట లంకా నగరానికి వెళ్ళు. రావణ, ఈమె నీవు భావిస్తున్నట్టు పార్వతి కాదు. ఈమె శివశక్తి, శివమాయ, మహాకాళి, మహాభయంకర స్వరూపిణి. ఇదిగో నీ శక్తి, నీ దుర్గా, నీ కాళి.
ఈ భీకర రూపిణిని నీవే స్వీకరించు.